భారత్లో ఆల్మోస్ట్ ఒక ఏడాదికి 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వస్తుంది. The same statistics say by 2040 we are going to increase by another 50%. భారత్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువ. మనకు ఆల్మోస్ట్ 57% మంది ఎందుకు లేట్గా డిటెక్ట్ అవుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఓరల్ క్యాన్సర్ అవ్వచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ కంట్రీ బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అంటున్నాము. అంటే దీని ద్వారా మహిళలకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండే అవకాశం. దీనివల్ల వీ కెన్ ఆల్మోస్ట్ ప్రిజర్వ్ ద షేప్, సైజ్, కాంటూర్, గివ్ ద పర్సన్ ఎ బెటర్ ఈస్థెటిక్ అపియరెన్స్. కొద్దిగా ఎడ్యుకేట్ అయిన మహిళ లేదా అవగాహన ఉన్న మహిళ తను తెలుసుకోవాలనుకుంటుంది, నా బ్రెస్ట్ క్యాన్సర్ నాకు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఆ సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, వాటి గురించి అవగాహన. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తన సొంతంగా తను చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం చేసుకునేటప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? సాధారణంగా ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత వాపు వస్తుందని చాలా మంది భయపడతారు. లింఫ్ నోడ్ బయాప్సీ ఈ సమస్యను ఎలా నివారిస్తుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి మా పక్కింటి వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ సర్జరీ చేస్తే చెయ్యి వాచిపోయింది. ఓరల్ క్యాన్సర్ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? 100% says that men in India most common cancer is oral cancer. ఈ క్యాన్సర్స్లో టొబాకో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనితో పాటు ఆల్కహాల్ యాడ్ చేస్తే ఈ అడ్వాన్స్ స్టేజ్ అబ్డోమినల్ క్యాన్సర్ వస్తే యాక్చువల్గా ఆశ వదులుకోవాలా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు హిపెక్ లాంటి సర్జరీస్ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి? నాట్ ఎవ్రీ పేషెంట్ ఈ యొక్క క్యాన్సర్కి హైపెక్కి రిలేషన్ ఉండదు. పేషెంట్ సెలెక్షన్, కంటికి కనిపించని సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ని తీయడానికి ఉపయోగపడేదే ఈ హైపెక్. సాధారణంగా ఎముకల క్యాన్సర్ వచ్చినప్పుడు ఎముకలు తీసేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు యాక్చువల్గా. బట్ ఈ లింగ్ సాల్వేజ్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఎలా కాపాడుతున్నాం? సో ఆ పర్టికులర్ బోన్ని, ఆ పర్టికులర్ జాయింట్ని మాత్రమే తీసి స్పేరింగ్ ది మజిల్స్, స్పేరింగ్ ది బ్లడ్ వెజల్స్. ఈ విటమిన్ డి లోపానికి రొమ్ము క్యాన్సర్కి ఏమన్నా సంబంధం ఉందా? మనకి ఎండ బాగా తగిలే దేశం అయినా కూడా మనము రైట్ టైంలో, రైట్ పీరియడ్ ఎండలో మనం ఉండకపోవటం వల్ల, విటమిన్ డి లోపం వల్ల కోలాన్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అసోసియేషన్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అసోసియేషన్కి మోస్ట్లీ ఉండొచ్చు అని చెప్పి స్టడీస్ చేస్తున్నారు. మెయిన్గా విటమిన్ డి రిసెప్టర్స్ ఎక్కడైతే ఉంటాయో. నొప్పి లేని గడ్డల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏ గడ్డలు క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది? మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ గడ్డలు పెయిన్ కాజ్ చేయవు. పెయిన్ కాజ్ చేయకపోయినా మనము ఐడెంటిఫై చేసుకోవాలి అంటే బెస్ట్ మెథడ్ ఈస్ ఓవేరియన్ సిస్ట్లు. అంటే క్యాన్సర్గా ఎప్పుడు మారుతాయి? ఓవేరియన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సింపుల్ యూనిలాక్యులర్ ఓవేరియన్ సిస్ట్ ఈజ్ నాట్ క్యాన్సర్. అది క్యాన్సర్ కాదు. లోపల ఒక 10 కేజీల ట్యూమర్ ఉన్నా సరే స్టిల్ పేషెంట్స్ హ్యాపీగా వస్తారు మన దగ్గర. దానివల్ల లంగ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మన దేశంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా ఉండటం వలన లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్, ట్యూబర్క్లోసిస్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఓవర్లాప్ అవ్వటం వలన దూరంగా ఎలా పెట్టాలి సర్వైకల్ క్యాన్సర్ని? సో ఇది వస్తే సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి? ఎన్ని స్టడీస్ చేసినా, ఇండియన్ పాపులేషన్ మీద ఎంత లిటరేచర్ చూసినా సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్. గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్న వారికే కొంతమందిలో అనుమానం కూడా వచ్చింది, సురక్షితమా? యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎన్ ఆంకాలజిస్ట్, ఐ విల్ గో విత్ ద లిటరేచర్. ఐ విల్ సపోర్ట్ ది హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. ఎన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ఉన్నాయి, అవి రావడం గల కారణం ఏంటి? సో దానికి ఎటువంటి చికిత్స అందుబాటులో? మెలనోమాకి ఈ పుట్టుమచ్చలకి రిలేషన్ చాలా క్లోజ్గా ఉంది కాబట్టి వీ షుడ్ కీప్ ఎ ట్రాక్ ఆన్ అవర్ మోల్స్. బాడీలో ఉన్న అవకాశం ఉండి, అఫోర్డబిలిటీ ఉండి, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి తీసుకోలేని వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ టు ఆన్సర్ దిస్. వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్.